చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలను విక్రయిస్తున్న పలు ఈ-కామర్స్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ CCPA సుమోటోగా చర్యలు చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో సహా పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై మొత్తంగా 44 లక్షల రూపాయల వరకు జరిమానా విధించింది. వినియోగదారుల రక్షణ, టెలికాం చట్టాలను ఉల్లంఘించి పలు ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను లిస్ట్ చేసి విక్రయిస్తున్నట్లు CCPA గుర్తించింది. సాధారణంగా 446.0 నుంచి 446.2 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలోని పర్సనల్ మొబైల్ రేడియోలకు మాత్రమే లైసెన్స్ మినహాయింపు వర్తిస్తుంది. మిగతా వాటి దిగుమతి, విక్రయాల కోసం తప్పనిసరిగా ఎక్విప్మెంట్ టైప్ అప్రూవల్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, జియో మార్ట్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు CCPA తెలిపింది. లైసెన్స్ మినహాయింపు, ఫ్రీక్వెన్సీ రేంజ్ దాటి ఉన్న వాకీ-టాకీలను ఈ కంపెనీలు విక్రయించినట్లు పేర్కొంది. ఇందుకు గాను మీషో, మెటా ప్లాట్ఫామ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలకు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించింది. వీటిలో మీషో, మెటా ప్లాట్ఫామ్, చిమియా, జియో మార్ట్, టాక్ ప్రో సంస్థలు ఇప్పటికే పెనాల్టీలు చెల్లించినట్లు CCPA వెల్లడించింది.